తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందించింది. పంచాయతీల్లో 50% మించకుండా రిజర్వేషన్లు ఉండేలా డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించింది. అయితే ఈ నివేదికను మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంది. సమయం దగ్గర పడుతుండటంతో సర్క్యులేషన్ విధానంలో మంత్రుల ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం లోపు నివేదిక కేబినెట్ మంత్రుల ఆమోదం పొందే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేయాల్సి ఉంది. అయితే ఈ నెల 24న కోర్టు ముందు విచారణ జరగనుంది. ఈ కేసు విచారణలో భాగంగా తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు ప్రభుత్వం లేఖ అందజేయాలి. అయితే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 20 లోపు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 12,733 పంచాయతీలు, 112,288 వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.